హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా వివాదాలకు తావిస్తున్నాయి. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు ప్రజాహితం కాని నిర్ణయాలు తీసుకుందనే ఒక విమర్శ తీవ్రంగా వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి 2-3 అంశాల గురించి ఇవాళ మీ ముందు ప్రస్తావించదలిచాను. అందులో ఒకటి ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి వ్యవహారం. వాస్తవానికి ఆర్టీసీని వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఆర్టీసీని ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలా, ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలా అనే నిర్ణయంపైనే ఎక్కువగా ఆలోచిస్తున్నారనేది అందరికీ తెలిసిన సత్యం. సో ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల నుంచి పెద్ద ఎత్తున ఒక విమర్శ, ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ ఇప్పుడు క్యాబినెట్లో చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసేసుకుంది. ముఖ్యంగా ఆర్టీసీని త్వరలో ప్రైవేట్ పరం చేసేందుకు పూర్తిగా మార్గం సుగమం అయిపోయింది. అంటే క్లియర్ కట్గా ఇక్కడ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే విధంగా నిర్ణయం తీసుకోలేదు. కానీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఆ దిశగానే కనిపిస్తుంది, మార్గం సుగమం చేసే దిశగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీలో ఈ బస్సుల ముసుగులో ఈ ప్రైవేటీకరణ వ్యవహారానికి కూటమి ప్రభుత్వం తెర లేపింది అనేది నగ్న సత్యం. అదే నిన్న క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి వెల్లడించినటువంటి పరిస్థితి మీడియాకు. సో ఆర్టీసీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ డిపోలు ఏవైతే ఉన్నాయో 29 డిపోలు శ్రీకాకుళం, భారతీపురం, విజయనగరం, మధురవాడ, అనకాపల్లి, తగరపు వలస, అమలాపురం, రావులపాలెం, భీమవరం, ఏలూరు, గన్నవరం, ఆళ్లగడ్డ, కదిరి, రాయచోటి, మదనపల్లి 2, చిత్తూరు 2, కుప్పం, కావలి, కనిగిరి, ఒంగోలు, మార్కాపురం, బాపట్ల, వినుకొండ, నరసరావుపేట, చిలుకలూరిపేట, మాచర్ల, తెనాలి, ఉయ్యూరు, మచిలీపట్నం ఈ మొత్తం 29 డిపోలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ 29 డిపోల్లో ఉన్నటువంటి 29 డిపోలో ఈ బస్సుల్ని పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. సో అంతవరకు దెర్ ఇస్ నో ఇష్యూ. ఈ బస్సులు ప్రవేశపెట్టడం ఈ డిపోలో అనేది పెద్దగా అభ్యంతరమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇంధన వ్యయాన్ని తగ్గించుకోవాలి కాబట్టి ఈ బస్సులు అనేది చాలా ఉపయోగం. కానీ ఇక్కడ ఈ బస్సులని ప్రభుత్వం ప్రవేశపెట్టడం లేదు. ఈ బస్సుల్ని ఈ 29 డిపోల్లో ఈ బస్సుల్ని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఆర్టీసీకి సంబంధించినట్టు 29 డిపోల్లో ప్రవేశపెట్టేందుకు క్యాబినెట్ అనేది ఇక్కడ ఆమోదం తెలిపింది. ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీ ఈ 29 డిపోల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 29 డిపోల్లో మొత్తం 1450 ఈ బస్సుల్ని ప్రవేశపెట్టడానికి నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 29 డిపోల్లో త్వరలో 1450 ఈ బస్సులు ప్రైవేట్ రంగంలో రానున్నాయి. అంటే ప్రైవేట్ రంగానికి చెందినటువంటి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఈ బస్సులు ఈ 29 డిపోల్లో తిరగనున్నాయి. సో ఇది 1450 ఈ బస్సులతో ఆగదు. రానున్న కాలంలో అంటే దశల వారీగా మొత్తం ఈ బస్సుల్ని 11,000కు పెంచడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే తొలి దశలో 1450 ఈ బస్సులు ప్రవేశపెడుతోంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా. రానున్న కాలంలో మిగిలిన 10,000 బస్సులను కూడా, మిగిలిన 9,550 బస్సులను కూడా రానున్న కాలంలో అంటే రానున్న కొద్ది కాలంలో మిగిలిన 9,550 ఈ బస్సులను కూడా అదే ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ డిపోల్లో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా ఆక్షేపణీయంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వంలోని ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు చూస్తుంటే ఆర్టీసీని త్వరలో ప్రైవేట్ పరం చేసే దిశగా ప్రయత్నాలు కానీ నిర్ణయాలు కానీ కనిపిస్తున్నాయి అంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఈ ఆందోళనలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం తన నిర్ణయానికి తానే కట్టుబడింది. ముఖ్యంగా క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బస్సుల ముసుగులో 1450 ఈ బస్సుల్ని 29 డిపోల్లో నడిపేందుకు, ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిపేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నిర్ణయాల్ని మంత్రి పార్థసారథి వెల్లడించినటువంటి పరిస్థితి. ఆర్టీసీ ప్రైవేటీకరణ తొలి దశకు పచ్చ జెండా ఊపినట్టే అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడితో ఈ 29 డిపోలతో ఆగలేదు. రానున్న కాలంలో మిగిలినటువంటి ఈ బస్సులు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 1450 ఈ బస్సుల్ని ప్రవేశపెట్టింది. మిగిలిన 900-550 బస్సుల్ని ఈ డిపోలతో పాటు
మిగిలినటువంటి ఆదోని, ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరు, తాడిపత్రి డిపోల ద్వారా కూడా నిర్వహించనున్నారు. అలాగే డిపోల వారీగా పెరుగున్నటువంటి ఈ బస్సుల సంఖ్య కూడా ఆ తర్వాత రానున్న రోజుల్లో ఇంకా పెంచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా కూటమి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. ఇందులో తొలి దశలో భాగంగా ఈ బస్సుల ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకు ఈ 1450 ఈ బస్సుల్ని అప్పగించనుంది. అది కూడా రాష్ట్రంలోని ఇప్పుడు నేను చెప్పినటువంటి 29 డిపోల్లో నడపడానికి నిశ్చయించుకుంది. రానున్న కాలంలో ఈ సంఖ్యను 11,000కు పెంచనుంది. అంటే మరో 9,550 ఈ బస్సులు కూడా అదే ప్రైవేటు వ్యక్తుల చేతిలో నడవనున్నాయి మన రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోల ద్వారా. సో ఓవరాల్‌గా ఆర్టీసీ రానున్న కాలంలో ఈ 3 ఏళ్ల కాలంలోనే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తారా అనే ఆందోళన ఏదైతే వ్యక్తమవుతుందో ఆ ఆందోళన దిశగానే ప్రభుత్వ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. సో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. తక్షణం ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. తక్షణం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే నిర్ణయాలు మానుకోవాలి. తమ ఆందోళన లేకపోతే ఆందోళనకు లేకపోతే ఉద్యమానికి సంసిద్ధమవుతామని చెప్పి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.